స్టూడెంట్స్, ఇంతకుముందు క్లాస్లో మనము హిందీ వ్యాకరణంలో పత్రలేఖన్ అనేటువంటిది చెప్పుకుంటూ ఉన్నాము. ఈ క్లాస్లో మనము ఒక కొత్త టాపిక్ హిందీ వ్యాకరణంలో స్టార్ట్ చేయబోతున్నాను. ఏమిటా టాపిక్ అనంటే కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఓకే, శుద్ధి కీజియే అని చెప్పి హిందీలో అంటారనమాట. సో దాని గురించి ఈ క్లాస్లో మనము చూద్దాం. ఒక నిమిషం, కాసిమ్కి ఫోన్ చేస్తున్నా, ఇది అయిపోతేనే స్టార్ట్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, శుద్ధి కీజియే, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఓకే, సో హిందీలో శుద్ధ కర్ణ, శుద్ధి కీజియే అని చెప్పి అంటారు. ఏమిటి అంటే మనకు అప్పుడప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు పరీక్షల్లో, అవి గ్రామటికల్గా రాంగ్ ఉంటాయి, వ్యాకరణం పరంగా చూస్తే అందులో తప్పులు ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఆ వాక్యాలని సరిచేసి వ్యాకరణబద్ధంగా కరెక్ట్గా సరిచేసి రాయాల్సి ఉంటుంది. దాన్ని కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అని చెప్పి అంటారనమాట. ఓకే, సో మరి కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ జనరల్గా ఏమిటంటే మనం మాట్లాడుకునేటువంటి భాషలో వాడుక భాష అని చెప్పి అంటారు. ఓకే, సో మాట్లాడుకునేటువంటి భాషలో చాలా వరకు వ్యాకరణ రీత్యా తప్పులు కనిపిస్తాయి. రాతపూర్వకమైన భాషలో వ్యాకరణపరమైన దోషాలు కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, కొద్దిమంది మనం మాట్లాడుకునే భాషనే రాతలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మరి ఆ తప్పులు అలాగే ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సరే, మరి అది రాతపూర్వకమైన భాష అయినా మాట్లాడే భాష అయినా ఏ రకంగా అయినా సరే మరి దాన్ని కరెక్ట్గా మాట్లాడాలి, తప్పులు లేకుండా వ్యాకరణబద్ధంగా మాట్లాడాలి, వ్యాకరణ సమ్మతంగా మాట్లాడాలి. మరి ఎక్కడెక్కడ తప్పులు చేస్తాం, ఎట్లాంటి తప్పులు చేస్తుంటాం, వాటిని ఎట్లా సరి చేసుకోవాలి అనేటువంటిది మనకు తెలియాలి. అది తెలియాలి అంటే ఫస్ట్ మనకు హిందీ భాష, హిందీ వ్యాకరణం మీద మంచి పట్టు ఉండాలి. ఓకే, సో మనం ఇంతకుముందు చాలా విషయాలు వ్యాకరణానికి సంబంధించి ఎన్నో టాపిక్స్ మనం చదువుకున్నాము. వాటికి సంబంధించిన రూల్స్ అన్నీ మీరు మెదడులో అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వ్యాకరణానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, అలా తెలుసుకుంటూ ఉండి విస్తృతంగా హిందీ భాషను చదువుతూ వాడుతూ ఉంటే మీరు హిందీ భాషని వ్యాకరణ రీత్యా తప్పులు లేకుండా రాయటం కానీ మాట్లాడడం కానీ చేస్తారనమాట. ओके, सो छात्रों, आज हम हिंदी व्याकरण में शुद्ध कीजिए या शुद्ध करना इस विषय को पढ़ाने जा रहे हैं। ये शुद्ध कीजिए क्या है कि यह एक ऐसा विषय है जिसमें आपको कुछ वाक्य देते हैं। उन वाक्यों में व्याकरण की दृष्टि से अगर देखते हैं तो उसमें बहुत सारे गलतियां रहते हैं, तो उसको पहचानना और उसे शुद्ध करके फिर से लिखना पड़ता है। ठीक है, इसे कहते हैं शुद्ध करना या शुद्ध कीजिए। ठीक है, तो ये काम करने के लिए आपको पहले हिंदी भाषा और व्याकरण के ऊपर अच्छा सा काबू रहना चाहिए, ज्ञान रहना चाहिए। ठीक है, और केवल जो विषय या जो पाठ्यक्रम में विषय है केवल उसका जानकारी रहने से आप शुद्ध कीजिए जैसे विषय में सही ढंग से नहीं कर सकते हैं। आपको पूरी तरह से हिंदी व्याकरण, हिंदी भाषा के ऊपर ज्ञान और काबू जो है रहना चाहिए, तभी आप सही ढंग से इससे संबंधित सवालों का जवाब दे सकते हैं। ठीक है, तो ये सब तभी संभव है जब आप विस्तृत रूप से अध्ययन करेंगे और अभ्यास करेंगे, व्याकरण के नियमों का अभ्यास करेंगे और ऐसे ही याद रखने का कोशिश करेंगे और आपको धीरे धीरे अनुभव आ जाता है, अध्ययन और अभ्यास से अनुभव आ जाता है
और उस अनुभव से आप भविष्य में अच्छे ढंग से ये शुद्ध करना या शुद्ध कीजिए जो है कर सकते हैं। ठीक है, तो फिलहाल मैं आपको कुछ गलतियों के बारे में, कहाँ कहाँ गलतियाँ करते हैं, खास करके संज्ञा से संबंधित गलतियाँ, सर्वनाम से संबंधित गलतियाँ, इस तरह व्याकरण में रहने वाले एक एक विषय से संबंधित छोटी मोटी गलतियाँ जो हम करते हैं आम तौर पे, उनके ऊपर मैं रोशनी डालने का कोशिश करूँगा और आपका ध्यान आकृष्ट करने का कोशिश करूँगा। आप इसके ऊपर ध्यान दीजिए और कैसे उन गलतियों को शुद्ध करना वो भी देख लीजिए। ओके, तो पहले हम देखेंगे कुछ गलतियाँ, किस तरह की गलतियाँ करते हैं हम। जैसा कि 3 4 5 6 7, ओके, मैं स्क्रीन शेयर करने का कोशिश कर रहा हूँ। अगर हाँ, ओके, स्क्रीन शेयरिंग इज़ पॉसिबल, आप देख सकते हैं स्क्रीन के ऊपर। तो देखिए स्क्रीन के ऊपर क्या है, सबसे ऊपर विशेषण, ओके, ऑब्लिक विशेष संबंधी अशुद्धियाँ। तो विशेषण से संबंधित या विशेष से संबंधित अशुद्धियाँ, तो इसका मतलब क्या है, वाक्यों में विशेषण शब्द का प्रयोग जो है गलत ढंग से किए होंगे, तो उससे संबंधित गलतियाँ या अशुद्धियाँ वाक्य में होंगे। कभी कभी विशेष से संबंधित गलतियाँ या अशुद्धियाँ भी वाक्य में होंगे। ठीक है, हम उन अशुद्धियों को पहचानना है और बाद में उन अशुद्धियों को शुद्ध करके फिर से वाक्य को लिखना है, ये हमारा काम है। ठीक है, तो उदाहरण के लिए देखिए, एक फूलों की माला ले आओ, एक फूलों की माला ले आओ। अगर आप इस उदाहरण के ऊपर ध्यान देते हैं तो इस उदाहरण में गलती क्या है कि एक फूलों की, ये गलती है, इस तरह का प्रयोग नहीं करना चाहिए। फूलों की एक माला ले आओ ऐसा लिखे तो वो सही होता है वाक्य। एक फूलों की माला लिखना जो है ये गलत प्रयोग है, यहाँ पे विशेषण का प्रयोग जो है गलत रूप से किए हैं। विशेषण क्या है यहाँ पे, एक, एक जो है विशेषण है। ठीक है, फूल की माला कितने लाना, एक लाना, एक फूलों की माला। ठीक है, तो एक फूलों की माला की जगह फूलों की माला एक ले आओ ऐसा लिखे तो, फूलों की एक माला ले आओ ऐसा लिखे तो वह वाक्य शुद्ध या सही होता है, नहीं तो गलत है। तो इसी तरह भूखे बच्चे को कुछ पिलाओ, ऐसा है ना, यहाँ पे प्यासे बच्चे को कुछ पिलाओ ये सही है। तो देखिए यहाँ पे गलत वाक्य क्या है, भूखे बच्चे को कुछ पिलाओ, इसमें गलती क्या है, पिलाना जो है पीने से संबंधित है। सो पीना कब करते हैं, पानी को पीते हैं। ठीक है, तो भूखा आदमी क्या करता है, खाता है, पीता नहीं। तो कौन पीता है, जो प्यासा होता है वह पीता है। तो यहाँ पे ये विशेषण जो है भूखा, इसका प्रयोग यहाँ पे नहीं करना चाहिए। ठीक है, क्रिया के ऊपर अगर आप ध्यान देते हैं तो यहाँ आने वाले विशेषण जो है भूखा नहीं प्यासा रहना चाहिए। ठीक है, तो इसीलिए प्यासे बच्चे को कुछ पिलाओ ऐसा लिखे तो ये सही है, नहीं तो ये गलत है। फिर देखिए, मीठा संगीत सुनकर आनंद आ गया। मीठा संगीत सुनकर आनंद आ गया, इस वाक्य में गलती क्या है, मीठा, मीठा ये विशेषण है ना, तो इस शब्द का प्रयोग जो है यहाँ पे संगीत के साथ नहीं करना चाहिए। मीठा संगीत नहीं होता, संगीत कभी भी मधुर संगीत होता है, मीठा संगीत नहीं होता है। ठीक है, मीठा शब्द का प्रयोग संगीत शब्द के साथ नहीं किया जाता है। तो संगीत शब्द के साथ अगर आप मीठापन के बारे में कुछ कहना चाहते हैं तो वहाँ पे मधुर, मधुर शब्द का प्रयोग करना। तो मधुर संगीत सुनकर आनंद आ गया, ये सही प्रयोग है। ठीक है, और ऐसे ही विख्यात लुटेरा पकड़ा गया, विख्यात लुटेरा पकड़ा गया, यहाँ पे ये विशेषण विख्यात शब्द का प्रयोग नहीं करना चाहिए, क्योंकि यहाँ कौन है, जो कौन पकड़ा गया, लुटेरा, लुटेरा एक चोर, एक लुटेरा, एक डाकू पकड़ा गया। तो डाकू कभी भी विख्यात नहीं होता, वो हमेशा कुख्यात होता है, कुख्यात। ठीक है, तो कुख्यात जो है सही विशेषण है।
तो कुख्यात लुटेरा पकड़ा गया ऐसा लिखे तो वाक्य सही होता है। और ऐसे ही यह एक बहुत ही गहरी समस्या है। तो इसमें देखिए समस्या के साथ गहरी शब्द का प्रयोग किए हैं, गहरी विशेषण। लेकिन यहाँ पे गहरी समस्या कभी भी गहरी नहीं होती, गंभीर होती है। समस्या जो है कभी भी गंभीर होती है। तो गहरी शब्द की जगह अगर आप गंभीर शब्द का प्रयोग करेंगे, गंभीर जैसे विशेषण का प्रयोग करेंगे, तब जो है यह वाक्य सही होता है। यह एक बहुत ही गंभीर समस्या है, ऐसा लिखे तो ये सही है। ठीक है। సో చూడండి ఇక్కడ మన వ్యాకరణంలో విశేషణము అని చెప్పి అంటే నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము ఇటువంటివన్నీ వినుంటారు మీరు. సో విశేషణము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు హిందీ భాషలో కరెక్ట్గా ఉపయోగించాలి. అలా ఉపయోగించినప్పుడు ఆ వాక్యాలు వ్యాకరణ రీత్యా తప్పుడు వాక్యాలు అవుతాయన్నమాట. సో మరి ఎలా తప్పులు చేస్తుంటాం విశేషణానికి సంబంధించి లేదా విశేష్య అనేటువంటి దానికి సంబంధించి అంటే ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఏక్ ఫూలోంకి మాలా లే ఆవో అనే ఉదాహరణ తీసుకుంటే ఇందులో ఏక్ ఫూలోంకి మాలా అని ప్రయోగించకూడదు. ఫూలోంకి ఏక్ మాలా, ఫూలోంకి ఏక్ మాలా లే ఆవో అది కరెక్ట్ ప్రయోగం అనమాట. ఏక్ ఫూలోంకి మాలా అనేటువంటిది తప్పుడు ప్రయోగం. ఓకే. సో ఆ విధంగా మనం ఇక్కడ విశేషణాన్ని ఏక్ అనేటువంటి విశేషణాన్ని ఫూలోంకి ఏక్ మాలా, ఫూలోంకి ఏక్ మాలా ఇక్కడ ఉపయోగించాలి. ఏక్ అనే దాన్ని ఇక్కడ ఉపయోగించకూడదు అనమాట. ఓకే. సో ఫూలోంకి ఏక్ మాలా లే ఆవో అంటే అది కరెక్ట్. అలాగే భూకే బచ్చేకు కుచ్ పిలావో అనే వాక్యాన్ని మీరు గమనిస్తే క్రియ ఏంటి ఇక్కడ? పిలావో. పిలావో అంటే తాగించండి అని. సో తాగించే ఏం తాగిస్తారు? మామూలుగా నీళ్లు తాగిస్తారు. ఓకే. సో దప్పిక కొన్న పిల్లవాడికి నీళ్ళు తాగిస్తారు. కానీ ఇక్కడ దప్పిక కొన్న అని లేదు, ఇక్కడ భూకే ఆకలి కొన్న పిల్లవాడికి తాగించండి అని. సో ఇది తప్పు అనమాట. సో దప్పిక కొన్న పిల్లవాడికి తాగించండి అనేది కరెక్ట్. ఆకలి కొన్న పిల్లవాడికి తినిపించాలి. ఓకే. సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మీరు ఇది వాక్యం తప్పు ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, భూకే బచ్చేకు కుచ్ పిలావో అనే దాంట్లో ఇక్కడ పిలావో అనేది క్రియ ఉంది కాబట్టి ఇక్కడ భూకే అనేది తీసేసి ప్యాసే బచ్చేకు కుచ్ పిలావో అని చెప్పి రాస్తే ఆ వాక్యం కరెక్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత మీఠా సంగీత్ సున్కర్ ఆనంద్ ఆగయా అని ఇక్కడ వాక్యం ఉంది. ఇందులో సంగీత్ అనే పదానికి మనం మీఠా అనేటువంటి విశేషణాన్ని జోడించాం. కానీ ఇక్కడ మీఠా అనేటువంటి పదము కరెక్ట్ కాదు. సంగీతము అనేటువంటి విషయంలో తీయటి సంగీతం అని కాకుండా మధురమైన సంగీతం అనేటువంటి ప్రయోగం అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీఠా సంగీత్ కాకుండా మధుర్ సంగీత్ అని అంటే అది కరెక్ట్గా, అంటే అక్కడ విశేషణం కరెక్ట్ అయిన విశేషణము వచ్చినట్టుగా భావించాలి. సో మధుర్ సంగీత్ సున్కర్ ఆనంద్ ఆగయా. మీఠా అనేటువంటి పదానికి బదులు మధుర్ అనేటువంటి పదం. తర్వాత విఖ్యాత్ లుటేరా పకడాగయా. సో ప్రసిద్ధి చెందిన దొంగ పట్టుబడ్డాడు అని. సో దొంగలు ప్రసిద్ధి చెందిన దొంగ ఉండరు, విఖ్యాతులైన దొంగలు, అట్లా దొంగలకు సంబంధించి ఇటువంటి విశేషణాలు వాడకూడదు. కుఖ్యాత్ లుటేరా అనేటువంటి విఖ్యాత్ అనే పదానికి బదులు కుఖ్యాత్ అనేటువంటి విశేషణ పదము ఉపయోగిస్తే లుటేరాతో పాటు అది కరెక్ట్గా ఉంటుంది. ఖ్యాత్ అంటే ఖ్యాతి పొందిన. ఓకే. దొంగలకి ఎటువంటి కీర్తి ఉంటుంది? చెడ్డ కీర్తి ఉంటుంది, చెడ్డ ఖ్యాతి ఉంటుంది, దాన్ని కుఖ్యాత్ అంటారు. ఓకే. విఖ్యాత్ అనే విశేషణాన్ని ఇట్లాంటి దొంగలకి ఉపయోగించకూడదు, లూటీ చేసేటువంటి లుటేరాలకి ఉపయోగించకూడదు. మరొక విశేషణం యహ్ ఏక్ బహుత్ హీ గహరీ సమస్య హై. సో ఇందులో కూడా సమస్య అనే పదంతో పాటు ఉపయోగిస్తున్న విశేషణం ఏదైతే ఉందో గహరీ అని, ఇది కరెక్ట్ కాదు. సమస్య హిందీలో ఎప్పుడైనా సమస్య అని గంభీర సమస్య అని ఉంటాయి, కానీ గహరీ సమస్య లోతైన సమస్యలు కాకుండా సీరియస్ సమస్య. గహరీ సమస్య అంటే లోతైన సమస్య అని, గంభీర సమస్య అంటే సీరియస్ సమస్య, అంటే సీరియస్ ప్రాబ్లం. సో ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇక్కడ కరెక్ట్ విశేషణం వచ్చి గంభీర్ అనమాట. ఓకే. గహరీ బదులు గంభీర్ అని ఉపయోగిస్తే అది సరిపోతుంది. సో ఈ విధంగా విశేషణానికి సంబంధించినటువంటి తప్పులు వాక్యాలు మనం చేస్తూ ఉంటాం. మన దాన్ని మీద దృష్టి ఆ విధంగా కరెక్ట్ చేసుకోవాలి. అశుద్ధియా, క్రియా సంబంధి అశుద్ధియా. సో క్రియా సంబంధి అశుద్ధియా ఏంటి అని అంటే, క్రియా సంబంధి అశుద్ధియా అంటే క్రియని ఎలా ఉపయోగిస్తూ ఉన్నాము, క్రియని ఎలా ఉపయోగిస్తూ ఉన్నాము, ఆ క్రియ ఉపయోగించేటువంటిది వ్యాకరణ నియమ కానీ కర్తను బట్టి వస్తుందా, కర్మను బట్టి వస్తుందా, అసలు ఆ రెండింటితో సంబంధం లేకుండా వస్తుందా, ఎలా వస్తుంది, వ్యాకరణ నియమాల ప్రకారం వస్తుందా లేదా,
అనే దాన్ని మనం దాని మీద దృష్టి పెడితే మనకు క్రియకు సంబంధించినటువంటి తప్పులు హిందీ భాషలో ఎప్పుడెప్పుడు చేస్తుంటే ఎలా చేస్తుంటామో తెలుస్తుంది అనమాట. మరి వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. संबंधित अशुद्धियाँ अब देखेंगे. सो कभी कभी हम मतलब हर वाक्य में क्रिया का प्रयोग करते हैं, लेकिन कभी कभी क्या करते हैं, क्रिया का प्रयोग जो है कर्ता के अनुसार करते हैं, कभी कभी कर्मा के अनुसार करते हैं, कर्म के अनुसार, कभी कभी कर्ता और कर्म दोनों को छोड़कर भाव के अनुसार क्रिया का प्रयोग करते हैं, और कभी कभी इन तीनों को छोड़कर कर्ता कर्म भाव सब को छोड़कर हम क्या करते हैं, वैसे ही स्वतंत्र रूप से क्रिया का प्रयोग करते हैं. तो कब कब किस तरह का क्रिया प्रयोग करते हैं और कौन सा प्रयोग जो है व्याकरण की दृष्टि से सही है, वह अब हम देखेंगे. और किस तरह की गलतियां हम करते हैं क्रिया से संबंधित वो अब हम देखेंगे. तो पहला उदाहरण देखिए, तरुण, हरमीत और दिव्या खेल रही हैं. तरुण, हरमीत और दिव्या खेल रही हैं, यह वाक्य है. तो इस वाक्य में गलती क्या है, यहाँ पे क्रिया देखिए, रही रही हैं, खेल रही हैं. तो इसका मतलब है स्त्रीलिंग बहुवचन. स्त्रीलिंग बहुवचन वाक्य में कर्ता जो है स्त्रीलिंग बहुवचन में होते तो क्रिया भी स्त्रीलिंग बहुवचन में होता है. तो आप कर्ता के ऊपर ध्यान दीजिए, तरुण, हरमीत और दिव्या. तो यहाँ पे तो कुछ एक आध शब्द पुंलिंग के हैं और एक आध शब्द जो है स्त्रीलिंग के हैं. तो इसीलिए इस तरह के संदर्भ में हम क्या करते हैं, शुरुआती शब्द जो है तरुण पुंलिंग है ना, तो इसीलिए तीनों को पुंलिंग के रूप में मानकर पुंलिंग बहुवचन क्रिया का प्रयोग करना चाहिए. तो खेल रहे हैं, खेल रहे हैं, इस तरह क्रिया का प्रयोग किए तो यह सही है, सही होता है. ठीक है. फिर देखिए, हमने कई पुस्तकें पढ़ा है. हमने कई पुस्तकें पढ़ा है. तो यहाँ पे गलती क्या है, हमने कई पुस्तकें पढ़ी हैं ऐसा लिखना चाहिए. तो यहाँ पे क्या हुआ है, देखिए, जब कर्ता के साथ ने प्रत्यय का प्रयोग होता है तब क्रिया जो है कर्म के लिंग और वचन के अनुसार आना चाहिए. कर्म के लिंग और वचन के अनुसार क्रिया का प्रयोग जो है करना चाहिए. ठीक है. तो अगर आप देखते हैं तो यहाँ पे हमने कई पुस्तकें पढ़ा है ऐसा है ना, तो यहाँ पे देखिए क्रिया का संबंध किससे होना चाहिए, कर्ता से नहीं कर्म से, क्योंकि यह वाक्य जो है भूतकाल में है. भूतकाल में जब कर्ता के साथ ने प्रत्यय आता है तब क्रिया जो है कर्म के लिंग और वचन के अनुसार आना चाहिए. यहाँ पे कर्म क्या है, पुस्तकें. पुस्तकें जो है ये बहुवचन में है और स्त्रीलिंग है, स्त्रीलिंग बहुवचन है कर्म, तो क्रिया भी स्त्रीलिंग बहुवचन का आना चाहिए. लेकिन आप देखते तो यहाँ पे पुंलिंग एकवचन में है क्रिया. ठीक है. तो इसको शुद्ध करना है तो पढ़ा है की जगह पढ़ी हैं, पढ़ी हैं, ऐसा अगर आप क्रिया को बदलते हैं तो वह व्याकरण की दृष्टि से सही होता है. సో ఇక్కడ క్రియకు సంబంధించినటువంటి తప్పులు ఏమి చేస్తూ ఉంటాము, మరి వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాము. సో మీకు అందరికీ తెలుసు క్రియ యొక్క ప్రయోగము హిందీ భాషలో, కానీ ఏ భాషలో అయినా సరే వాక్యంలోని కర్త, కర్మ, భావము వాటి ఆధారంగా క్రియ యొక్క ప్రయోగం, ఒక్కొక్కసారి వీటితో సంబంధం లేకుండా స్వతంత్రంగా క్రియను ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అది మరి కరెక్ట్గా ఉపయోగించాలి. ఎటువంటి వాక్యాల్లో క్రియ కర్తను బట్టి మారుతుంది, లేదా కర్మను బట్టి మారుతుంది, లేదా భావాన్ని బట్టి మారుతుంది, లేదా ఫిక్స్డ్ అయి ఉంటుంది ఒకే పద్ధతిలో అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. అప్పుడే మనం కరెక్ట్గా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు చూడండి. తరుణ్, హర్మీత్ और दिव्या खेल रही हैं అని ఉంది. సో ఈ వాక్యంలో మనం క్రియాకి సంబంధిత గల్తీ అనేటువంటి దాని పరంగా చూస్తే క్రియ ఏ లింగ్ ఏ వచనంలో ఉంది అంటే స్త్రీలింగ్ బహువచనంలో ఉంది. ఓకే, మరి కర్త ఏంటి, తరుణ్, హర్మీత్ और दिव्या అంటే ఒక మగ పిల్లవాడు, ఓకే, తర్వాత హర్మీత్, ఒక ఇద్దరు మగ పిల్లవాళ్ళు, ఒక ఆడపిల్ల, అంటే ఆడవాళ్ళు ఒకరు, మగవాళ్ళు ఇద్దరు, ముగ్గురు పేర్లు ఉన్నాయి ఇందులో. రెండు వచ్చి మగవాళ్ళ పేర్లు, ఒకటి ఆడవాళ్ళ పేరు. సో మరి మూడు పేర్లను కలిపినప్పుడు అది పుంలింగ్ అవుతుందా, పుంలింగ్ బహువచనం అవుతుందా, స్త్రీలింగ్ బహువచనం అవుతుందా అంటే పుంలింగ్ బహువచనం అవుతుంది. ఓకే, కాబట్టి క్రియ పుంలింగ్ బహువచనంలో ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది, స్త్రీలింగ్ బహువచనంలో ఉంది, కాబట్టి మీరు దాన్ని ఏం చేయాలి,
ఖేల్ రహే హై అని చెప్పి పుంలింగ్ బహువచనంలో క్రియను మారిస్తే అప్పుడు ఆ వాక్యము కరెక్ట్గా వ్యాకరణం పరంగా కరెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత హమ్నే కై పుస్తకే పడా హై, హమ్నే కై పుస్తకే పడా హై, ఈ వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే ఇందులో చూడండి, ఇది భూతకాల వాక్యము, భూత్కాల్లో ఉంది వాక్యము. సో భూత్కాల్లో కర్తతో పాటు నే ప్రత్యయం వచ్చినప్పుడు క్రియ కర్మ యొక్క లింగ్ మరియు వచనాన్ని బట్టి మారుతుంది అని మనము నే ప్రత్యయ గురించి చెప్పుకున్నప్పుడు ఈ విషయం గురించి మనం చర్చించాం అన్నమాట. దాని ప్రకారం చూస్తే ఇక్కడ కర్మ ఏంటి, పుస్తక్ అనేది కర్మ అనమాట. సో ఇక్కడ పుస్తక్ అనేది పుంలింగ స్త్రీలింగ అంటే స్త్రీలింగు, తర్వాత బహువచనం. మరి క్రియ ఎలా ఉంది ఇక్కడ, పడా హై, పుంలింగ ఏకవచనంలో క్రియ ఉంది, అంటే కర్మని బట్టి క్రియ లేదు. ఎందుకు, పుస్తక అనే స్త్రీలింగం అయినప్పుడు ఇక్కడ పడా రాకూడదు, పఢి అని రావాలి. పుస్తకే అనేది ఇక్కడ బహువచనం అయినప్పుడు ఇక్కడ క్రియ హై అని ఉండకూడదు, హై అని ఉండాలా. ఓకే, పఢి హై అని చెప్పి మనం ప్రయోగిస్తే అప్పుడు వాక్యం సరిపోతుంది. హమ్నే కై పుస్తకే పఢి హై. ఓకే, సో ఆ విధంగా వాక్యాన్ని మనం కరెక్ట్ చేయాలన్నమాట. ఎందుకు అంటే కర్మ ఈ వాక్యంలో కర్మ అనేది స్త్రీలింగ్ బహువచనం కాబట్టి క్రియ కూడా స్త్రీలింగ్ బహువచనంలోనే ఉండాలి. ఎందుకు అంటే కర్తతో పాటు నే प्रत्यय వచ్చింది కాబట్టి. और आगे देखिए अगले उदाहरण, बाजार से थोड़े फल खरीदना है. तो इस वाक्य के ऊपर अगर आप ध्यान देते हैं तो खरीदना है क्रिया के ऊपर ध्यान दीजिए. बाजार से थोड़े फल खरीदना है, तो क्रिया खरीदना है जो है ये गलत है. यहाँ पे खरीदने हैं इस तरह की क्रिया का प्रयोग करना है. तो आप देखिए शुद्ध वाक्य को, बाजार से थोड़े फल खरीदने हैं, ఖరీద్నే హై అని చెప్పి మనం క్రియ మారిస్తే అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఫల్ అనేది ఏకవచనం కాదు, బహువచనం. ఓకే, పుంలింగ్ బహువచనం. ఈ వాక్యంలో కర్త పుంలింగ్ బహువచనంలో ఉంది, క్రియ చూస్తే పుంలింగ్ ఏకవచనంలో ఉంది. కాబట్టి క్రియకు సంబంధించినటువంటి తప్పు ఉంది. మనం ఏం చేయాలి, కర్త ఆధారంగా క్రియను మార్చాలి. కర్త పుంలింగ్ బహువచనం కాబట్టి క్రియను కూడా పుంలింగ్ బహువచనంలోకి మార్చినప్పుడు అప్పుడు ఖరీద్నా హై అనేటువంటి క్రియ ఖరీద్నే హై అని చెప్పి మారుతుంది. ఓకే, आगे देखिए. तो ये जो तीसरा उदाहरण है इसमें बाजार से थोड़े फल खरीदना है ऐसा वाक्य है ना. इस वाक्य में खरीदना है क्रिया जो है, इस क्रिया का प्रयोग सही ढंग से नहीं किया गया है, क्योंकि इस वाक्य में कर्ता जो है पुंलिंग एकवचन है. क्रिया कर्ता फल जो है पुंलिंग बहुवचन है, क्रिया पुंलिंग एकवचन में है, तो ये गलत है. तो क्रिया को भी कर्ता के लिंग और वचन के अनुसार बदलना है. तो अगर आप खरीदने हैं ऐसा अगर आप क्रिया को बदलते हैं तो वो सही होता है, क्योंकि खरीदना है पुंलिंग एकवचन है, तो खरीदने हैं जो है पुंलिंग बहुवचन है. आगे देखिए, वे दर्शन देने आया था. तो इस वाक्य के ऊपर ध्यान दीजिए, यहाँ पे आया था क्रिया क्या है, आया था. तो कौन, वे जो है कर्ता है, और ये जो है पुंलिंग बहुवचन है. कर्ता जो है इस वाक्य में पुंलिंग बहुवचन में है, क्रिया तो पुंलिंग एकवचन में है. तो कर्ता और कर्म का क्रिया के बीच में, कर्ता और क्रिया के बीच में तालमेल नहीं है. ठीक है, तो इसीलिए क्रिया का प्रयोग सही ढंग से करना है. तो क्रिया को कैसे बदलना है, कर्ता जो है पुंलिंग बहुवचन है तो क्रिया को भी पुंलिंग बहुवचन में. जैसा कि देखिए, वे दर्शन देने आए थे, वे दर्शन देने आए थे, ऐसा अगर आप क्रिया को बदलते हैं तो वो सही होगा. సో ఇక్కడ నాలుగో ఉదాహరణ మీరు చూస్తే, వే దర్శన్ దేనే ఆయా థా అనే ఉదాహరణ మనం పరిశీలిస్తే ఈ వాక్యంలో తప్పు, క్రియకు సంబంధించిన తప్పు ఏమి ఉంది అంటే, క్రియ చూస్తే పుంలింగ ఏకవచనంలో ఉంది, కానీ వాక్యంలో క్రియ కర్తని బట్టి మారాలి. ఇక్కడ కర్త వచ్చి వే అనేది పుంలింగ బహువచనం, ఆయా థా అనేది పుంలింగ ఏకవచనం. సో కర్తని బట్టి క్రియ రాలేదు, కాబట్టి కర్తని బట్టి క్రియను మార్చాలన్నప్పుడు ఇక్కడ క్రియ పుంలింగ ఏకవచనంలో ఉంది, దీన్ని పుంలింగ బహువచనంలోకి మారిస్తే కర్తని బట్టి అప్పుడు సరిపోతుంది. సో ఎలా మార్చాలి, ఆయా థా అనేటువంటి క్రియని ఆయే థే అని మారిస్తే వే దర్శన్ దేనే ఆయే థే, అప్పుడు ఆ వాక్యము शुद्ध वाक्य అవుతుందన్నమాట. और पांचवा उदाहरण देखिए, सभी एक साथ स्कूल जाता है. तो अगर आप इस वाक्य के ऊपर ध्यान देते हैं तो जाता है क्रिया के ऊपर ध्यान दीजिए. कौन जाता है, सभी एक साथ, सभी
सभी जो है ये बहुवचन है, सभी जो है बहुवचन है और पुंलिंग है। क्रिया तो पुंलिंग एक वचन में है। तो व्याकरण के नियम के अनुसार, कर्त के अनुसार क्रिया के लिंग और वचन को बदलना है कर्ता के अनुसार। सो कर्ता सभी जो है पुंलिंग बहुवचन है, तो इसीलिए जाते हैं, जाता है पुंलिंग एक वचन की क्रिया को जाते हैं ऐसा पुंलिंग बहुवचन बदल दिए तो सभी एक साथ स्कूल जाते हैं, तब यह वाक्य जो है शुद्ध वाक्य होता है। फिर ऐसे ही अगर आप देखते हैं तो क्रिया विशेषण संबंधी अशुद्धियां, संबंधी अशुद्धियां। సరే ఇక్కడ ఐదవ ఉదాహరణ అంటే సభి ఏక్ సాత్ స్కూల్ జాతా హై. ఈ ఉదాహరణలో కూడా క్రియను గమనిస్తే క్రియ వచ్చి పుంలింగ్ ఏకవచనంలో ఉంది, అయితే వాక్యంలో కర్త వచ్చి పుంలింగ్ బహువచనంలో ఉంది. సో క్రియకి కర్తకు సంబంధం లేనట్టుగా ఉంది, కానీ ఈ వాక్యంలో క్రియ కర్తను బట్టి రావాలి. సో పుంలింగ్ బహువచనంలో కర్త ఉన్నప్పుడు క్రియ కూడా పుంలింగ్ బహువచనంలోకి మారాలి. సో జాతా హై అనేది పుంలింగ్ ఏకవచనం అయితే దీన్ని బహువచనంలోకి మారిస్తే జాతే హై అవుతుంది, జాతే హై. ఓకే, ఇప్పుడు మనం క్రియా విశేషణ సంబంధి అశుద్ధి అనేటువంటివి చూద్దాం. సో క్రియా విశేషణ, ఓకే, క్రియా విశేషణ అనేది వ్యాకరణంలో ఒక విషయం అనమాట, ఒక సబ్జెక్టు. దాని పరంగా తప్పులు ఎటువంటివి జరుగుతూ ఉంటాయి అనేది మనము చూద్దాం. क्रिया विशेषण से संबंधित गलतियां कैसे करते हैं उसके ऊपर अब हम कुछ उदाहरणों के साथ ध्यान देंगे. तो देखिए पहला उदाहरण क्या है, लगातार बस चल पड़ी. लगातार बस चल पड़ी, तो इस वाक्य में गलती क्या है, लगातार जो है क्रिया विशेषण है, ये इसका प्रयोग जो है यहाँ पे सही नहीं है, गलत प्रयोग किया गया इस शब्द का. तो यहाँ पे इस वाक्य में किस तरह के शब्द का प्रयोग सही होगा, लगातार की जगह आप अचानक शब्द का प्रयोग करेंगे और वाक्य को बस अचानक चल पड़ी ऐसा अगर आप वाक्य को लिखते हैं तो वह वाक्य जो है शुद्ध वाक्य होता है. लगातार बस चल पड़ी वो गलत है, बस अचानक चल पड़ी ऐसा अगर आप लिखते हैं तो वह वाक्य शुद्ध होता है. फिर देखिए बच्चे स्वाधीन पूर्वक कहानी सुन रहे थे, सावधानी पूर्वक कहानी सुन रहे थे. इस वाक्य में सावधानी पूर्वक जैसे क्रिया विशेषण का प्रयोग किया गया, यहाँ पे सावधानी पूर्वक क्रिया विशेषण नहीं आना चाहिए. यहाँ पे किस तरह के विशेषण आना चाहिए, क्रिया विशेषण ध्यान पूर्वक, ध्यान पूर्वक, इस तरह के विशेषण क्रिया विशेषण का प्रयोग करना. तो बच्चे कहानी ध्यान पूर्वक सुन रहे थे ऐसा अगर आप वाक्य लिखे तो वह वाक्य जो है सही होता है. ठीक है, बच्चे कहानी ध्यान पूर्वक सुन रहे थे. फिर देखिए नल से घनघोर पानी बह रहा था. సో మరి ఇక్కడ రెండు ఉదాహరణలు మనం చెప్పుకున్నాం క్రియా విశేషణకి సంబంధించినటువంటి తప్పులు ఏ విధంగా చేస్తాము అనేటువంటి దాన్ని. సో మొదటి వాక్యం లగాతార్ బస్ చల్ పడి, ఈ వాక్యంలో లగాతార్ అనే పదం క్రియా విశేషణం. అయితే ఈ వాక్యంలో వచ్చే అర్థాన్ని బట్టి చూస్తే ఇక్కడ లగాతార్ అనే పదం కాకుండా అచానక్ అనేటువంటి పదం రావాలి. అచానక్ అనేటువంటి క్రియా విశేషణ పదం ఈ వాక్యంలో వచ్చేటువంటి అర్థానికి కరెక్ట్గా సరిపోతుంది. సో అచానక్ అనేది పెట్టామంటే వాక్యంలో అప్పుడు బస్ అచానక్ చల్ పడి అనేది కరెక్ట్గా సరిపోతుంది వాక్యం. తర్వాత బచ్చే సావధానీ పూర్వక్ కహానీ సున్ రహే థే, ఈ వాక్యాన్ని కూడా మనం గమనిస్తే సావధానీ పూర్వక్ అనేటువంటి క్రియా విశేషణ అనేది ఇక్కడ రాకూడదు. ఎటువంటి క్రియా విశేషణ రావాలి, ధ్యాన్ పూర్వక్ అనే క్రియా విశేషణ రావాలి. సో అప్పుడు మనము బచ్చే ధ్యాన్ పూర్వక్ కహానీ సున్ రహే థే, బచ్చే కహానీ ధ్యాన్ పూర్వక్ సున్ రహే థే అని మనం వాక్యాన్ని మారిస్తే అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. ఈ క్రియా విశేషణ పదం ఏదైతే ఉందో అది వాక్యం మొదట్లో రాకూడదు. ఓకే, ఎక్కడ రావాలి అన్నప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి మొదట్లో లగాతార్ అనేది రాకుండా బస్ అనేది మొదట వచ్చి తర్వాత అచానక్ అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా అంతే, బచ్చే సావధానీ పూర్వక్ బదులు బచ్చే ధ్యాన్ పూర్వక్ అనగా బచ్చే कहानी ध्यान पूर्वक सुन रहे थे. ओके, कैसे सुन रहे थे, ध्यान पूर्वक सुन रहे थे. సో ఈ ధ్యాన్ పూర్వక్ అనేది సున్ అనేటువంటి దాని ముందు రావాలన్నమాట. ఓకే, ఈ ఇక్కడ కూడా అంతే, ఈ లగాతార్ లేదంటే అచానక్ అనేటువంటిది ఎక్కడ రావాలంటే ఈ చల్ పడి ముందు రావాలి.
ముందే అది రాకూడదు. క్రియా విశేషణ అనేది క్రియ ముందు వచ్చేటువంటి విశేషణ. ఇక్కడ క్రియ వచ్చి చల్ పడి కదా, దాని ముందు రావాలి విశేషణ. సో బస్ అచానక్ చల్ పడి, ఇక్కడ కూడా అంతే. బచ్చే కహానీ ధ్యానపూర్వक सुन रहे थे క్రియ అయితే ధ్యానపూర్వక అనేది విశేషణ. సో क्रिया विशेषण अన్నమాట. ओके, ऐसे ही आगे और 2-3 उदाहरण देखिए. नल से घनघोर पानी बह रहा था. इस वाक्य में गलती क्या है? घनघोर जैसे क्रिया विशेषण का प्रयोग यहाँ पे नहीं करना है, तो घनघोर की जगह आप लगातार शब्द को क्रिया विशेषण के रूप में प्रयोग कर सकते हैं. वह भी कहाँ पे क्रिया क्या है? बह रहा था, उसके आगे लगातार. ओके, जैसा कि देखिए नल से पानी लगातार बह रहा था, तो क्रिया के पहले क्रिया के आगे ओके विशेषण का प्रयोग किए तो वह क्रिया विशेषण होता है. तो यहाँ पे तो अगर आप अशुद्ध वाक्य में देखते तो घनघोर विशेषण है ना, कहाँ है ये विशेषण? क्रिया के आगे नहीं है, वह वाक्य के बीच में है, तो यहाँ विशेषण नहीं आना चाहिए. क्रिया क्या है? बह रहा था, इसके आगे बोले तो पानी के बाद आना चाहिए. और क्रिया विशेषण शब्द भी घनघोर, ये इस वाक्य में घनघोर शब्द का प्रयोग नहीं करना चाहिए. यहाँ पे लगातार शब्द का प्रयोग करना है. ठीक है, तो नल से पानी लगातार बह रहा था. సో ఈ వాక్యాన్ని మనం ఉదాహరణగా చూస్తే నల్సే ఘన్ఘోర్ పానీ బహ్ రహా థా అని. సో ఈ వాక్యంలో తప్పు ఏముంది అని అంటే, మెయిన్ క్రియా విశేషణ అనేటువంటి దాన్ని మనం క్రియకు ముందు వాడాలి, అంతేగాని వాక్యంలో ఎక్కడంటే అక్కడ వాడకూడదు. వాక్యం మొదట్లోనో మధ్యలోనో వాడకుండా క్రియ ఎక్కడైతే ఉందో దాని ముందు కరెక్ట్గా దాని ముందు వాడితే అది క్రియా విశేషణ అవుతుంది. ఓకే, విశేషణ పదాన్ని క్రియకు ముందు వాడితే క్రియా విశేషణ, తర్వాత కరెక్ట్ క్రియా విశేషణ వాడాలి, ఇదంటే అది వాడకూడదు. ఈ వాక్యంలో ఘన్ఘోర్ అనేటువంటి క్రియా విశేషణ వాడారు, ఇది తప్పు అనమాట. ఫస్ట్ ఈ ఘన్ఘోర్ అనేది ఇక్కడ రావాలి, తర్వాత ఘన్ఘోర్ అనే పదం కాకుండా లగాతార్ అనేటువంటి పదం, విశేషణ పదం కరెక్ట్గా సరిపోతుంది. అందువల్ల నల్సే పానీ లగాతార్ బహ్ రహా థా అనేది ఈ కరెక్ట్ సెంటెన్స్ అనమాట. తర్వాత యహా కూడా నహీ फेंको, यहाँ कूड़ा नहीं फेंको. अगर आप इस वाक्य के ऊपर ध्यान देते हैं तो क्या है इस वाक्य में गलती? यहाँ कूड़ा मत फेंको. ओके, तो यहाँ कूड़ा नहीं फेंको ऐसा है ना, तो यहाँ नहीं एक शब्द का प्रयोग किए हैं. फेंको विशेषण, क्रिया के आगे नहीं एक शब्द का प्रयोग किए हैं, यह विशेषण शब्द है. ठीक है, तो क्रिया विशेषण. लेकिन नहीं शब्द की जगह मत जैसे शब्द का प्रयोग करें तो जो है सही होता है. मत फेंको, यहाँ कूड़ा मत फेंको, ऐसा किए तो क्रिया विशेषण जो है सही क्रिया विशेषण होता है और उसका प्रयोग सही होता है, वाक्य भी शुद्ध होता है. यहाँ కూడా నహి ఫేంకో అనే వాక్యంలో నహి అనేటువంటి క్రియా విశేషణ పదాన్ని ఉపయోగించాము, కానీ ఇక్కడ నహి అనేది రాకూడదు. నా, నహి, మత్ అనేటువంటి మూడింట్లో ఇక్కడ మత్ అనేటువంటి క్రియా విశేషణ పదం వస్తే ఆ వాక్యం కరెక్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత బాదల్ धीरे धीरे गरजने लगे. इस वाक्य के ऊपर अगर आप ध्यान देते हैं तो बादल कैसे गरजती है? धीरे धीरे नहीं, जोर से गरजती है. बादल जब भी गरजती है तो धीरे धीरे नहीं, जोर से गरजती है. तो आप धीरे धीरे शब्द का प्रयोग नहीं करना चाहिए. यहाँ पे धीरे धीरे जैसे क्रिया विशेषण शब्द का प्रयोग नहीं करना इस वाक्य में, इस संदर्भ में. इस क्रिया जो प्रयोग करते हैं तो यह वाक्य सही होता है. సో ఈ వాక్యంలో బాదల్ ధీరే ధీరే గరజనే లగే అనే వాక్యంలో మనం బాగా గమనిస్తే ధీరే ధీరే అనేటువంటి ఈ పదప్రయోగం, క్రియా విశేషణ పదప్రయోగం ఉంది చూడండి, ఇది ఈ వాక్యంలో ఏ అర్థమైతే వస్తుందో దానికి సూటబుల్ కాదన్నమాట. కాబట్టి మీరు జోర్ సే అనేటువంటి క్రియా విశేషణ పదాన్ని ధీరే ధీరే అనేటువంటి దాని ప్లేస్లో మీరు ఉపయోగిస్తే అప్పుడు వాక్యము పూర్తిగా కరెక్ట్ అవుతుందన్నమాట. तो इसी प्रकार आगे देखिए पदक्रम संबंधी अशुद्धियाँ. पदक्रम संबंधी अशुद्धियाँ, तो कभी कभी वाक्यों में
पदों का क्रम जो रहता है वह आगे पीछे रहता है। आगे पीछे रहने से वाक्य से जो सही अर्थ निकल कर आना चाहिए कभी कभी नहीं आता है, उल्टा अर्थ निकल कर आता है। तो पद क्रम जो है वाक्य में बहुत महत्वपूर्ण है, तो पद क्रम के ऊपर हम जरूर ध्यान देना चाहिए। ठीक है, तो आप एक बार पद क्रम के ऊपर वाक्य में पद क्रम के ऊपर अगर आप ध्यान देते हैं तो आपको पता चलेगा कि ये क्या सही है या गलत है, वाक्य में पद क्रम का प्रयोग क्या सही है या गलत है। तो देखिए उदाहरण के लिए पद क्रम का प्रयोग वाक्य वाक्य में सही ढंग से करें तो सही अर्थ निकल कर आता है, नहीं तो वह वाक्य जो है गलत होता है और गलत अर्थ निकल कर आता है। సో అప్పుడప్పుడు మన వాక్యాల్లో పదాలని ఉపయోగించే క్రమం ఉంటుంది చూడండి, ఆ క్రమము సరిగా లేకపోవడం వల్ల ఆ వాక్యం నుంచి వచ్చేటువంటి అర్థం అపార్థం అవుతుంది, సరైన అర్థం రాదు, తర్వాత వ్యాకరణ పరంగా కూడా అది తప్పు అవుతుంది అనమాట అటువంటి వాక్యం. కాబట్టి వాక్యంలో పదాలు కరెక్ట్గా ఒక క్రమ పద్ధతిలో రావాలి, అది వ్యాకరణ నియమం. సో దానికి సంబంధించిన తప్పులు మనం చేస్తూ ఉంటాం, ఎలా అనేది ఇప్పుడు ఉదాహరణ చూస్తాం. तुम कर रहे हो क्या, ఈ వాక్యాన్ని చూడండి, तुम कर रहे हो क्या. ఈ వాక్యాన్ని బాగా పరిశీలిస్తే ఏం తప్పు ఉంది ఇందులో అంటే तुम क्या कर रहे हो అనేది ఒక కరెక్ట్ వాక్యం, కరెక్ట్ ఎక్స్ప్రెషన్, तुम क्या कर रहे हो. అలా కాకుండా तुम कर रहे हो क्या అనేది తప్పు అన్నమాట. ఓకే, तुम क्या कर रहे हो అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. సో ఆర్డర్ ఎలా ఉండాలి, ఈ క్యా అనేటువంటిది లాస్ట్లో కాకుండా ముందు రావాలి, తుమ్ తర్వాత రావాలి, కర్ రహే హో అనేది లాస్ట్లో ఉండాలి, అది పదక్రమం అన్నమాట. मुझे एक काट कर सेब दो, मुझे सेब एक सेब काट कर दो, ऐसा होना चाहिए. यहाँ पे देखिए मुझे एक काट कर सेब दो, ये गलत है. तो इस वाक्य में मुझे के बाद एक मुझे एक के बाद सेब आना, सेब जो है एक के बाद आना चाहिए, काट कर जो है सेब के बाद आना चाहिए. ठीक है, तो मुझे एक सेब काट कर दो ऐसा लिखे तो पदों का क्रम ऐसा रहे तो वाक्य जो है सही होता है. సో ఇక్కడ ఉదాహరణ 2 గమనించి చూడండి. తుమ్ కర్ రహే హో క్యా అనే వాక్యాన్ని తీసుకుంటే ఇందులో తప్పు ఉంది, ఏముంది అంటే తుమ్ క్యా కర్ రహే హో అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో తుమ్ తర్వాత క్యా అనేది చివరిలో కాకుండా తుమ్ తర్వాత వెంటనే ఇక్కడ రావాలి క్యా అనేది, కర్ రహే హో అనేది లాస్ట్లో ఉండాలి, అది పదక్రమం అనమాట. ఆ క్రమంలో వాక్యం లేదు కాబట్టి తప్పు. కరెక్ట్ చూడండి, తుమ్ క్యా కర్ రహే హో ఇది కరెక్ట్. అలాగే ముझे एक काट कर सेब दो అని, ఇది కూడా తప్పు ఉంది చూడండి, నాకు ఒక కోసి యాపిల్ ఇవ్వు అని, అలా కాకుండా నాకు ఒక యాపిల్ కోసి ఇవ్వు అంటే అది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. సో ముझे एक सेब काट कर दो, मुझे एक सेब काट कर दो, నాకు ఒక యాపిల్ కోసి ఇవ్వు అనేది కరెక్ట్, కానీ నాకు ఒక కోసి యాపిల్ ఇవ్వు అనేది కరెక్ట్ కాదన్నమాట. ఓకే, పదక్రమం ఎలా ఉండాలి, ఏక్ తర్వాత సేబ్, సేబ్ అనేది ఇక్కడ రావాలి, కాట్ కర్ దో అనేది లాస్ట్లకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ క్రియ ఇదంతా క్రియనే, కాట్ కర్ దో రెండు క్రియలు పక్కపక్కన రావాలి, సేబ్ అనేది ఈ కాట్కర్ కంటే ముందు రావాలన్నమాట. ఓకే, तीसरा उदाहरण देखिए, रामचरितमानस ने तुलसीदास लिखी. तो इस वाक्य में गलती क्या है, इस वाक्य में गलती ये है कि कर्ता जो है वाक्य के शुरुआत में आना चाहिए, ठीक है, लेकिन यहाँ पे कर्ता जो है वाक्य के शुरुआत में नहीं आया है. तो कर्ता क्या है इस वाक्य में, तुलसीदास जो है, तुलसीदास जो है कर्ता है. तो तुलसीदास ने रामचरितमानस लिखी, ऐसा अगर वाक्य रहे तो पदों का क्रम रहते तो वह वाक्य जो है शुद्ध वाक्य होता है. ठीक है, तुलसीदास ने रामचरितमानस लिखी, पहले कर्ता, कर्ता के बाद ने प्रत्यय, बाद में क्रम, कर्म और उसके बाद क्रिया. ఓకే, ఈ మూడో ఉదాహరణ చూడండి, రామచరితమానస్ని తులసీదాస్ లిఖి అనే వాక్యంలో తప్పు ఏముంది అని అంటే ఇందులో మామూలుగా ఈ వాక్యంలో ఫస్ట్ కర్త రాలేదు, ఫస్ట్ కర్మ వచ్చింది, కర్మ తర్వాత నే వచ్చింది, తప్పు కదా. ఫస్ట్ కర్త రావాలి, కర్తతో పాటు నే ప్రత్యయం రావాలి, ఆ తర్వాత కర్మ రావాలి, ఆ తర్వాత క్రియ రావాలి. ఇది బహువచనంలో, ఇది భూత్కాల్లో క్రియా, భూత్కాల్లో వాక్యంలో పదాల క్రమం ఈ విధంగా రావాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూసినప్పుడు మనము ఇందులో కర్త వచ్చి తులసిదాస్, కాబట్టి మొదట తులసిదాస్, తర్వాత నే, తర్వాత కర్మ రామచరితమానస్, చివరిలో క్రియ లిఖి. ఓకే, अगले उदाहरण देखिए, उसे गर्म करके समोसा खिलाओ. तो गलत है, यह वाक्य भी गलत है, इसमें भी पदों का क्रम जो है सही ढंग से नहीं है.
उसे समोसा गरम करके खिलाओ, उसे समोसा गरम करके खिलाओ। ऐसा अगर आप लिखते हैं तो वाक्यों में पदों का क्रम सही होता है और वाक्य भी शुद्ध वाक्य होता है। तो उसे क्या खिलाना, गरम समोसा खिलाओ। लेकिन कैसे, उसे समोसा खिलाना कैसे, गरम करके, तो उसे समोसा गरम करके खिलाओ। तो क्रियाएं गरम करना, खिलाना, ये दोनों क्रियाएं हैं ना, ये दोनों क्रियाएं आखिर में आना चाहिए। और उसे क्या खिलाना, समोसा खिलाना। ओके, तो कर्ता के बाद कर्म, कर्म के बाद क्रिया, कर्ता कर्म क्रिया, कर्ता कर्म क्रिया, ये है वाक्यों के सेंटेंस स्ट्रक्चर जो है ऐसा रहना चाहिए। पहले कर्म, फिर कर्म, फिर क्रिया। हिंदी निर्माण में इस क्रम में वाक्य में पद जो है आना चाहिए। ठीक है, कर्ता कर्म क्रिया। సో వాక్యాన్ని నాలుగో వాక్యాన్ని చూస్తే ఉసే గరం కర్కే సమోసా ఖిలావో అని ఉంది కదా. సో ఇందులో తప్పేముంది అంటే కర్త తర్వాత కర్మ రాలేదు, కర్త తర్వాత క్రియ వచ్చి కర్మ వచ్చి మళ్ళీ క్రియ వచ్చి, అలా కాకుండా కర్త తర్వాత కర్మ వచ్చి తర్వాత క్రియ సహాయక క్రియ, అది పద్ధతి అనమాట. క్రియలు క్రియా సహాయక క్రియ రెండు ఒక చోట వచ్చేయాలి, లాస్ట్లో రావాలి. మొదట కర్త రావాలి, తర్వాత కర్మ రావాలి. కర్త లేకపోతే మొదట కర్మ రావచ్చు అనమాట. ఓకే, అది పద్ధతి హిందీలో వాక్య నిర్మాణ పద్ధతి లేదా స్ట్రక్చరు. ఓకే, ప్యాటర్న్ కానీ హిందీలో వాక్యం యొక్క ప్యాటర్న్ కానీ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఆ విధంగా లేదు కాబట్టి ఇది తప్పు అనమాట. तो करेक्ट ఏంటంటే उसे समोसा गरम करके खिलाओ। पांचवा उदाहरण देखिए, इस फल के बाजार में मिलने की उम्मीद है। इस फल के बाजार में मिलने की उम्मीद है। तो इस फल के बाजार में मिलने की उम्मीद है, यहाँ पे भी गलती क्या, बाजार में जो है पहले आना चाहिए। बाजार में इस फल के मिलने की उम्मीद है, ऐसा अगर वाक्य रहते तो वाक्यों में पद रहते तो वाक्य जो है शुद्ध वाक्य हो जाता है। ठीक है, फल के बाजार में मिलने की उम्मीद है, ऐसा नहीं है। बाजार में जो है पहले आना चाहिए, बाजार में, बाद में इस फल के मिलने की उम्मीद है, बाजार में इस फल के मिलने की उम्मीद है। ठीक है, तो ऐसे और कुछ अशुद्धियां देखेंगे, अभी समय बाकी है और 2-3 के अशुद्धियां देखेंगे। तो ऊपर देखिए, पुनरुक्ति संबंधी अशुद्धियां, पुनरुक्ति संबंधी अशुद्धियां। पुनरुक्ति, पुनरुक्ति का मतलब है रिपीटिशन, रिपीटिशन। तो जब हम पुनरुक्त करेंगे, रिपीट करेंगे, तो वो सही ढंग से अगर नहीं करते हैं तो वाक्य जो है गलत हो जाता है व्याकरण की दृष्टि से। तो इस तरह जो लोग पुनरुक्ति करते हैं तो उससे संबंधित गलतियां कर बैठते हैं। तो कैसे करते हैं उसके ऊपर एक बार ध्यान देंगे। आतंकवादियों के भय से लोग डरे हुए हैं, आतंकवादियों के भय से लोग डरे हुए हैं। यहाँ पे देखिए, आतंकवादियों के भय से लोग डरे हुए हैं, यहाँ पे भय एक शब्द आया है, फिर डरे, डरे, ये दोनों शब्दों का अर्थ एक ही है, लेकिन शब्द जो है 2 बार आया है, वह भी एक एक जगह आया है। तो दोनों में एक शब्द का प्रयोग करना सही होगा, और वह भी अंत में, क्योंकि यह क्रिया है ना, तो अंत में आना चाहिए वाक्य में। तो आतंकवादियों, आतंकवादियों से लोग भयभीत हैं, आतंकवादियों से लोग भयभीत हैं, ऐसा अगर आप लिखते हैं तो वाक्य जो है सही होता है। ठीक है, तो भय डर दोनों एक ही है, तो दोनों में एक निकाल देना। डरे हुए, डरे या भय, दोनों में एक निकाल क्या क्रिया सब जो है में देना है। तो आतंकवाद, तो कर्ता, कर्ता के बाद कर्म, कर्म के बाद क्रिया। तो आतंकवादी जो है और कौन डरे भयभीत है, लोग, तो कर्म है, फिर उसके बाद क्रिया भयभीत है। ठीक है, సో ఇక్కడ ఏంటి అంటే పునరుక్తికి సంబంధించినటువంటి తప్పులు అంటే, పునరుక్తికి సంబంధించినటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే, పునరుక్తి అంటే రిపీట్ చేయడం. ఒక్కొక్కసారి వాక్యంలో కొన్ని వర్డ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, డబల్ టైమ్స్, ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను 2 సార్లు ఉపయోగిస్తూ ఉంటాం. దానివల్ల వాక్యంలో ఉంటుంది, తర్వాత వ్యాకరణ పరంగా వాక్యం తప్పుతుంది. కాబట్టి అటువంటి తప్పులు ఎలా చేయాలి అనడానికి ఉదాహరణగా మనం చూద్దాం. సో ఆతంకవాదిयों के भय से लोग डरे हुए हैं అనే వాక్యాన్ని తీసుకుంటే, ఇందులో భయ, डरे हुए
భయ్ అన్న డరే డర్ అన్న రెండు ఒకటే అనమాట, కానీ రెండు సార్లు పదం ఉపయోగించడం జరిగింది. సో కాబట్టి అనమాట రెండిట్లో ఒక పదమే తీసుకుంటాం. సో ఒక పదమే వచ్చి భయభీత్ అనే పదం తీసుకున్నాం. ఆతంకవాది సో ఆతంకవాది తర్వాత ఇది ఆతంకవాది అనే కర్త తర్వాత కర్మ రావాలి. కర్మ వచ్చి లోగ్. ఓకే, ఆతంకవాద్యం సే లోగ్. తర్వాత క్రియ ఏంటి, భయభీత్ హై అనేటువంటి క్రియ అనమాట. సో ఆర్డర్లో కర్త కర్మ క్రియ అనే ఆర్డర్ లేదు. తర్వాత డరే రెండు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు రెండు వాడారనమాట. సో మరి ఆ మిస్టేక్స్ రెండు కరెక్ట్ చేసుకుంటే వాక్యం కరెక్ట్గా వస్తుంది అనమాట. इसके बाद देखिए वह शुक्रवार के दिन व्रत रखती है. ठीक है, वह शुक्रवार के दिन व्रत रखती है. तो यहाँ पे भी पुनरुक्ति क्या है, शुक्रवार जो है एक दिन का नाम है, फिर दिन शब्द का प्रयोग किए हैं, दोनों में एक निकाल. तो यहाँ पे हम दिन को जो है निकाल देंगे. वह शुक्रवार को व्रत रखती है ऐसा लिखे तो सही होता है. यहाँ पे क्या पुनरुक्ति है, दिन शुक्रवार एक दिन का है, यहाँ पे फिर दिन आया है. सो दो बार आया है, तो इसीलिए दूसरा जो दिन है उसे हम निकालने से पद क्रम सही होता है और वाक्य सही होता है. సో ఈ వాక్యంలో శుక్రవారకే దిన్ వ్రత రక్తి అనే వాక్యంలో ఇక్కడ శుక్రవారకే దిన్ అనే దాంట్లో శుక్రవారం అనేది ఒక దినం పేరు, మళ్ళీ దిన్ అనేటువంటి పదం వచ్చింది, రెండుసార్లు దిన్ అనేది వచ్చింది. రెండోసారి వచ్చిన దిన్ అనే దాన్ని తీసేసి శుక్రవారకే శుక్రవారకు వ్రత రక్తి అని చెప్పి వాక్యం రాస్తామంటే ఆ వాక్యం పదాల క్రమం కరెక్ట్గా ఉంటుంది, వాక్యం కూడా వ్యాకరణబద్ధంగా వ్యాకరణ సంబంధంగా ఉంటుంది అన్నమాట. तीसरा उदाहरण देखिए, यह कंबल केवल में खरीदा. तो इस वाक्य में क्या है, केवल 100 रुपये मात्र में खरीदा. इसमें मात्र कंबल केवल, यहाँ पे केवल जैसे शब्द का प्रयोग नहीं करना चाहिए, और यह कंबल मात्र 100 रुपये में खरीदा ऐसा पदों का क्रम रहना चाहिए, वाक्य रहना चाहिए. तो कंबल केवल ये मात्र शब्द का प्रयोग कहाँ करना, यह कंबल के पहले, मतलब ये 100 रुपये है ना, 100 रुपये के पहले मात्र आना चाहिए, मात्र शब्द का प्रयोग करना चाहिए. यह कंबल मात्र 100 रुपये. तो इस वाक्य में गलती क्या है कि केवल शब्द का अर्थ और मात्र शब्द का अर्थ दोनों शब्दों का अर्थ एक ही है. तो दोनों में से केवल शब्द का जो है निकाल देना की जगह मात्र. तो यह कंबल में खरीदा ऐसा लिखे तो पदों का क्रम भी सही होगा और वाक्य भी सही होगा. और आगे देखिए, तो వాక్యంలో यह कंबल केवल 100 रुपये మాత్రమే ఖరీదా అనే దాంట్లో కేవల్ మాత్ర అని రెండు పదాలు వచ్చాయి, రెండు పదాలకు అర్థం ఒకటే కాబట్టి మనం ఒక పదం తీసేయాలి. సో కేవల్ అనేది రాదు, ఇక్కడ వాక్యంలో కేవల్ అనే పదం రాదు కాబట్టి కేవల్ తీసేస్తాం. ఆ కేవల్ ప్లేస్లో మాత్రని ఇక్కడ ఉంది చూడండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే పదాల క్రమం సరిపోతుంది, వాక్యం కూడా व्याकरणबद्धंगा करेक्टगा ఉంటుంది. यह कंबल मात्र 100 रुपये में खरीदा. अगले उदाहरण क्या है, बच्चे सायंकाल के समय बाहर खेल रहे थे. यहाँ पे भी देखिए सायंकाल और समय, जो है समय को पता देने वाले या पता करने वाले एक शब्द है, समय को बताने वाले एक शब्द है. ओके, साय प्रयोग हुआ है, सो दो बार है यहाँ पे, तो हम समय शब्द निकाल देंगे. बच्चे सायंकाल में बाहर खेल रहे थे. तो बच्चे सायंकाल में बाहर खेल रहे थे ऐसा लिखे तो पदों का क्रम भी सही होगा और वाक्य भी शुद्ध होगा. ठीक है, तो ఈ వాక్యంలో बच्चे सायंकाल बाहर खेल रहे थे అనే వాక్యంలో ప్లస్ సాయంకాలం సమయం మళ్ళీ సమయం అనే రెండు సార్లు వచ్చింది, పునః రిపిటేషన్ అయింది కాబట్టి రెండోసారి వచ్చిన సమయం అనే పదాన్ని తీసేసి బచ్చే సాయంకాల్ మే బాహర్ ఖేల్ రహే తే అని మార్చామంటే అప్పుడు వాక్యంలో పదాల క్రమం సరిపోతుంది, వాక్యం కూడా శుద్ధ వాక్యం అవుతుంది అన్నమాట. और पांचवा उदाहरण देखिए, सप्रेम सहित मेरी भेंट स्वीकार करें. तो यहाँ पे भी देखिए सप्रेम सहित मेरी भेंट स्वीकार करें. ओके, यहाँ पे सप्रेम में सा अक्षर का अर्थ क्या है, सहित, प्रेम सहित, प्रेम के साथ. मेरी भेंट स्वीकार करे ऐसा होते तो वो सही होगा, लेकिन सप्रेम फिर सहित, यहाँ पे सप्रेम में ही सहित है तो सहित जो है दो बार आया, तो इसलिए दूसरा सहित जो है निकाल देना और सप्रेम मेरी भेंट स्वीकार करें ऐसा लिखे तो पदों का क्रम भी सही होगा और वाक्य भी शुद्ध होगा. ठीक है, సో ఐదో ఉదాహరణ సప్రేమ్ సహిత్ మేరీ భేంట్ స్వీకార్ కరే అనే ఉదాహరణ తీసుకుంటే ఇందులో సప్రేమ్ అని మొదట ఒక పదం ఉంది,
సో సప్రేమ్ అనేటువంటి పదంలో సా అంటే అర్థం సహిత్ అని, అంటే ప్రేమతో కూడిన, ప్రేమతో పాటు అని. ఓకే, మళ్ళీ సహిత్ అనే పదం వచ్చింది, అందువల్ల 2 సార్లు వచ్చింది కాబట్టి రెండోసారి వచ్చిన సహిత్ తీసేస్తే వాక్యంలో కరెక్ట్గా అర్థం వస్తుంది, వాక్యం కూడా వ్యాకరణబద్ధంగా కరెక్ట్గా కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది, పదాల క్రమం కూడా సరిపోతుంది. కాబట్టి సప్రేమ్ మేరీ भेंट स्वीकार करें అంటే వాక్యం 100% करेक्ट అవుతుంది. ओके, तो छात्रों इस प्रकार अशुद्ध को शुद्ध करना है। आप ऐसे ही और कुछ उदाहरण अगले क्लास में देखेंगे।